వెల్కమ్ టు కృష్ణకాశి పుణేవాలి ఛానల్. బుడంకాయ పప్పు కోసం పాత్రలో 1.5 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. అంతలోపు చిన్న టీ కప్తో 1.5 కప్పుల కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా బాగా మరిగిన నీళ్ళల్లో వాష్ చేసుకున్న కందిపప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి కందిపప్పును 50% దాకా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బుడంకాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బుడంకాయ చేదు ఉంటుందండి, చెక్ చేసుకొని వేసుకోవాలి. పైన చర్మం తీసేసి కూడా వేసుకోవచ్చు, నేను అలాగే వేస్తున్నాను, పప్పు టేస్ట్ ఉంటుందని. ఇలా కందిపప్పు 50% దాకా ఉడికిన తర్వాత ఒక ఆనియన్ వేసేసి, నీళ్ళు తక్కువ అయితే అనుకుంటే మీరు పోసుకోవచ్చండి, నేను 1/2 కప్ నీళ్ళు పోసినాను. ఆనియన్ కొంచెం బాగా మగ్గిన తర్వాత బుడంకాయ ముక్కలు, ఒక టమాటో వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం వేసి, కారం పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు బాగా మగ్గించి కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. మీకు చింతపండు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చండి. చింతపండు వేసిన తర్వాత 1 నిమిషం బాగా మగ్గించి కొద్దిగా వేడిగా ఉండంగానే తగినంత సాల్ట్ వేసుకొని, మరీ మెత్తగా కాకుండా పచ్చగా ఇలా ఎనిపి పెట్టుకోవాలి పప్పును. ఇలా పప్పును బాగా ఎనిపి పెట్టుకున్న తర్వాత పోపు వేసుకోవడమే అండి. ఆయిల్లో ఆనియన్, ఎల్లిపాయలు, వట్టిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి ఇలా పోపు పెట్టుకోవడమే. బుడంకాయ పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.